లైఫ్ లో ప్రతి ఒక్కరికి డ్రీమ్స్ అనేవి ఉంటాయి, కానీ ఆ డ్రీమ్స్ ని మనం ఎంత త్వరగా రీచ్ అవుతున్నాం అనేది మ్యాటర్. బట్ ఆ డ్రీమ్స్ ఎవరి వల్ల స్పాయిల్ అవుతున్నాయి అనేది ఒక్కసారి ఆలోచిస్తే అది వేరే వాళ్ళ వల్లనో ఇంకొరి వల్లనో కాదు, మన ఇంట్లో వాళ్ళ వల్ల గానీ లేదంటే మన రిలేటివ్స్ వల్ల గానీ మనం పెట్టుకున్న డ్రీమ్స్ ని పక్కన పెట్టేసి వాడి కోసం వీడి కోసం మనం బయటికి వచ్చి జాబులు చేయడం స్టార్ట్ చేస్తాం. మనం అనుకున్నది సాధించలేకపోతున్నామే అనే ఒక చిన్న బాధని మనసులో పెట్టుకొని లైఫ్ లాంగ్ ఏడుస్తూ ఉంటాం. ఎప్పుడు సాల్వ్ చేసుకునేది అని ఒక్కసారి ఆలోచిస్తే ప్రతి ఇయర్ మనం ఇలానే వేస్ట్ చేసుకుంటూ ఈ రోజు 2025 కూడా ఈజీగా కంప్లీట్ అయిపోతుంది. కానీ మనం అనుకున్న ఒక చిన్న డ్రీమ్ ని కానీ మనం అనుకున్న ఒక చిన్న పనిని కానీ ఈజీగా ఫుల్ఫిల్ చేయలేకపోతున్నాం. సో నేను చెప్పేది ఏంటంటే, ఫస్ట్ మనం ఉన్న కంఫర్ట్ జోన్ ని వదిలి మనకు ఒక ఐడెంటిటీ లేని ప్లేస్ వచ్చి మనం ఏది చేయాలనుకుంటామో అది చేసి దాని మీద ఒక పట్టు పెట్టి పర్ఫెక్ట్ గా వర్క్ చేస్తే అట్లీస్ట్ నువ్వు అనుకున్న 100%లో ఒక 10% దాన్ని ఫుల్ఫిల్ చేసుకున్నా కూడా నీ మనసుకు ఒక సాటిస్ఫాక్షన్ అనేది ఉంటుంది.